ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1709 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 20, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ Z9ని టీచ్ చేస్తూ ఉంది. అండ్ ఈ ఫోన్ బడ్జెట్లో రావచ్చు, నాకు తెలిసి 20-25 మధ్యలో రావచ్చు, లేదా 20,000 రూపాయల లోపు కూడా తీసుకొని రావచ్చు. ఒకవేళ అగ్రెసివ్ వాళ్ళు తీసుకొని రావాలనుకుంటే దీనిలో 6000 mAh బ్యాటరీ ఉండబోతుంది. AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ MediaTek Dimensity 7200 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ IMX882 సెన్సర్, రియల్మీ 12 Proలో ఉంది కదా, అదే కెమెరా తీసుకొని వస్తున్నారు. ఈ ఫోన్ మోస్ట్లీ వీళ్ళు మార్చ్లో తీసుకొని రావచ్చు, ఎందుకంటే 22nd వీళ్ళు ఐక్యూ నియో 9 Pro లాంచ్ చేస్తున్నారు. కొంతమంది రూమర్స్ ప్రకారం అయితే ఐక్యూ Z9 కూడా ఇదే డేట్లో వీళ్ళు అనౌన్స్ చేస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ఇది మార్చ్లో అట్లా తీసుకొని రావచ్చు ఐక్యూ Z9. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus Watch 2ని టీచ్ చేస్తుంది. ఫిబ్రవరి 26వ తారీఖు ఈ వాచ్ని MWCలో లాంచ్ చేస్తారని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ వాచ్ రూమర్స్ ప్రకారం అయితే రొటేటింగ్ బెజల్తో రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఫోటో కూడా బయటకు వచ్చింది. అండ్ వేర్ వాయిస్తో ఇది రన్ అవుతుంది. గూగుల్ వేర్ వాయిస్ 4 మీద రన్ అవుతుంది. అండ్ ఇది 15,000 నుంచి 20,000 మధ్యలో ప్రైస్ అయితే పెట్టవచ్చు. ఒకవేళ ఇది మార్కెట్లోకి వస్తే. ఇండియాకి ఎప్పుడు వస్తే ఇన్ఫర్మేషన్ లేదు, మోస్ట్లీ మార్చ్లో తీసుకొని రావచ్చు ఈ వాచ్ని ఇండియాకి. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ Android 15 బీటా అయితే టెస్ట్ చేస్తూ ఉంది. దీనిలో కొత్త ఫీచర్లు తీసుకొని వస్తున్నారు. నార్మల్గా మనం ఇప్పుడు ప్రజెంట్ Android 14 యూజ్ చేస్తున్నప్పుడు ఓటీపీస్ వస్తుంటాయి కదా, ఓటీపీస్ ఆటోఫిల్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా కాకుండా మనం ఏ యాప్కి మనం అంటే నోటిఫికేషన్ పర్మిషన్ ఇవ్వాలో, ఆ ఓటీపీ పర్మిషన్ ఇవ్వాలో దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఏ యాప్కి పడితే ఆ యాప్కి మీరు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏ యాప్కి పర్టికులర్ కావాలో వాటికి మాత్రమే పర్మిషన్ ఇచ్చుకోండి, మిగతా వాటికి తీసేయండి. సో ఆటో ఫిల్లింగ్ అయితే అవ్వదు ఓటీపీ. దీనివల్ల స్కామ్స్ కూడా తగ్గుతాయి అని చెప్పేసి గూగుల్ చెప్తుంది. నెక్స్ట్ మనకి బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం యాపిల్ విజన్ ప్రో ఎవరైతే రిటర్న్ చేస్తారో 14 days పీరియడ్ ఉంది కదా, రిటర్న్ పీరియడ్. చాలామంది యాపిల్ విజన్ ప్రోని కొన్న వాళ్ళు రిటర్న్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంది, అంటే వాళ్ళని ఒక సర్వే లాగా నిర్వహించింది బ్లూంబర్గ్. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మాత్రం చాలామంది ఎక్కువ ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారంటే ఇది కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంది, అండ్ దాంతోపాటు ఎక్కువసేపు చూస్తుంటే మనకి హెడేక్ వస్తుంది, కళ్ళు స్ట్రెయిన్ అవుతున్నాయి, అండ్ వెయిట్ కూడా భరించలేకపోతున్నాం, నెత్తి మీద భారంగా ఉన్నట్లు చెప్తున్నారు. అండ్ కొంతమంది అయితే ఇది పెట్టుకొని మేము ప్రపంచాన్ని మర్చిపోతున్నాము, మా ఫ్రెండ్స్తో కూడా మేము మాట్లాడలేకపోతున్నాం, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి దూరం అయిపోతున్నట్లు ఫీలింగ్ కలుగుతుందని చెప్పేసి కొంతమంది. ఎందుకంటే మూవీ చూడాలనుకుంటే ఒక 3-4 కలిసి చూస్తుంటే ఆ ఫీలింగ్ వేరు. ఒకళ్ళమే హెడ్సెట్ పెట్టుకుంటే మనం ఒక్కళ్ళమే చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది కదా, పక్కన వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వలేము మనం. సో అది వాళ్ళు మిస్ అవుతున్నారంట. అండ్ ఇంకొంతమంది అయితే దీనిలో అంత వర్త్ కాదు, ఇది అంత కాస్ట్ పెట్టి దీన్ని కొనాల్సిన అవసరం లేదు. దీని ప్లేస్లో ఆ డబ్బులు పెట్టి ఒక మ్యాక్బుక్ కొనుక్కొని మంచి ఎక్స్టర్నల్ మానిటర్ కనెక్ట్ చేసుకొని మేము ఇంకా పెద్ద స్క్రీన్లో మూవీస్ చూసుకోవచ్చు అని చెప్తున్నారు. కొంతమందికి స్క్రీన్ సైజ్ కూడా నచ్చలేదంట. స్క్రీన్ సైజ్ మనం చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, ఇంకొద్దిగా పెద్దగా ఇస్తే బాగుండేదని రకరకాలుగా ఫీడ్బ్యాక్ అయితే యాపిల్ విజన్ ప్రో కొన్న వాళ్ళు అయితే ఇచ్చారు వీళ్ళకి. సో యాపిల్ కూడా నెక్స్ట్ జనరేషన్లో చాలా వరకు మార్పులు చేయబోతుంది. దీని నెక్స్ట్ జనరేషన్ ఇంకొక 18 monthsలో తీసుకొస్తారంట, అంటే 2026కి వెళ్ళిపోతుంది. అప్పుడు మేబీ చాలా వరకు ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో అవన్నీ తీసుకొని అవన్నీ సాల్వ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నాకు తెలిసి దీనికి అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. యూజ్ చేస్తుంటే ఒకవేళ మీరు విజన్ ప్రో మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మిగతా వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ చాలామంది అడుగుతున్నారు యాపిల్ విజన్ ప్రో వీడియో ఎప్పుడు వస్తుందని చెప్పేసి. వస్తుంది తొందరలోనే. మన ఛానల్ అయితే మీరు యాపిల్ విజన్ ప్రో వీడియో అయితే చూస్తారు ఖచ్చితంగా, అది మాత్రం చెప్పగలను. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం మంచి ల్యాప్టాప్ శాంసంగ్ బ్రాండ్ నుంచి. అది కూడా నార్మల్గా ఇది లాంచ్ అయినప్పుడు ఇది పేరు వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ బుక్ 2 Pro. ఇది లాంచ్ అయినప్పుడు 1,06,000 రూపాయల ప్రైస్ దీనిది. ప్రజెంట్ అయితే ఇది 63,000 ఆ రేంజ్లో అమ్ముతున్నారు. దీని మీద ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో 3,000 రూపాయలు కూపన్ వస్తుంది, 5,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది SBI కార్డ్స్ మీద. మొత్తం కలిపి ఇది మీకు 54,990 రూపాయలకి వస్తుంది, 55,000 రూపాయల లోపే వస్తుంది. i5 12th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది, ఫుల్ HD AMOLED డిస్ప్లేతో వస్తుంది, 13.3 inch డిస్ప్లే ఇది, 16GB RAM, 512GB SSD, Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. సో ఒక మీరు జనరల్ యూస్ కోసం మంచి బ్రాండెడ్ ల్యాప్టాప్ కోసం చూస్తుంటే మాత్రం మంచి డీల్, ఇది చాలా మంచి డీల్. 55,000 రూపాయల్లో ఈ స్పెసిఫికేషన్స్తో ఈ బ్రాండ్లో మీకు ల్యాప్టాప్ అయితే మ్యాక్సిమం ఇప్పుడు దొరకదు. ఇది మంచి డీల్. ఒకవేళ మీరు క్యాష్ చేయాలనుకుంటే దీన్ని కింద డిస్క్రిప్షన్లో డీల్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ మీకు ఎక్కువ డీల్స్ ఇంకా పోస్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ డీప్ ఫేక్ ఇప్పుడు బాగా పాపులర్ అయిపోతుంది, అందరినీ డీప్ ఫేక్ చేస్తూ ఉన్నారు. డీప్ ఫేక్ వీడియోస్ రీసెంట్గా చాలా చూసాం మనం. రీసెంట్గా సచిన్ టెండూల్కర్ వీడియో అయితే సచిన్ టెండూల్కర్ కూడా రెస్పాండ్ అయ్యారు, ఇది చాలా డేంజర్గా ఉందని చెప్పేసి. అంటే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నట్లు వీళ్ళు సెలబ్రిటీస్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీని యూజ్ చేశారు, విరాట్ కోహ్లీ ఇంకా దారుణంగా వాడారు. ఆజ్ తక్ యాంకర్ని కూడా తీసుకొని వచ్చారు లైన్లోకి. ఆజ్ తక్లో ఒక యాంకర్ విరాట్ కోహ్లీతో మాట్లాడుతున్నట్లు, అంటే విరాట్ కోహ్లీ చెప్తున్నట్టు యూజ్ చేస్తున్నట్లు, విరాట్ కోహ్లీతో మాట్లాడుతున్నట్లు, నేను ఈ బెట్టింగ్ యాప్ యూజ్ చేశాను, గంటలోనే 2,500 రూపాయలు సంపాదించా, ఇట్లా దాని రిలేటెడ్ మాట్లాడుతున్నట్లు మొత్తం డీప్ ఫేక్ చేశారు. మీరు ఆ లిప్ మూమెంట్ చూస్తే అర్థమైపోయింది, అది సింకే ఉండదు. విరాట్ కోహ్లీ మాట్లాడేది వేరేది,
వీళ్ళు దాన్ని మొత్తం డీఫేక్ చేసేస్తారు. సో ఇట్లాంటివి చాలా డేంజర్ ఫ్యూచర్లో. ఈ బెట్టింగ్ యాప్‌ల్లో ఎవరైనా పిల్లలు చాలామంది యూత్ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అని వీటిల్లో డబ్బుల కోసం పెడుతున్నారు. అవి పోతున్నాయి, రావట్లే డబ్బులు వాళ్ళకి. చాలామంది ఇట్లా సఫర్ అవుతూ ఉన్నారు. సో ఇట్లాంటి వాటి జోలికైతే వెళ్ళకండి. ఈ బెట్టింగ్ యాప్లు కానీ, లోన్ యాప్స్ కూడా చాలా వరకు అవాయిడ్ చేయండి. లోన్స్ తీసుకోవడం ఇట్లాంటివి. అందుకని తర్వాత మీరే చాలా ఇబ్బందులు అయితే పడతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ బడ్జెట్ ఫోన్ ఒకటి తీసుకొని రాబోతుంది. 13,000 రూపాయల లోపు దీన్ని తీసుకొస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సామ్సంగ్ F15 5G ఎఫ్ సిరీస్ కాబట్టి ఆన్లైన్ ఆడియన్స్ని ఫోకస్ చేస్తారు. కొద్దిగా తక్కువ రేట్లో మంచి ఫోన్ అయితే తీసుకొని వస్తారు. దీనిలో AMOLED డిస్ప్లే తీసుకురాబోతున్నట్లు, 6000 mAh బ్యాటరీ ఉండబోతున్నట్లు, మీడియాటెక్ 6 సిరీస్ ప్రాసెసర్, ఇవి కొన్ని దీనికి సంబంధించి రూమర్స్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అండ్ చూడాలి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ పెడతారు. ఈ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ అయితే ఇది ఈ మంత్లో కానీ లేకపోతే మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ మనం ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు సామ్సంగ్ F15 5Gని. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే మనీ అడుగుతున్నారు. వివో X100 Pro తీసుకోవాలా లేకపోతే iQOO 12 తీసుకోవాలా అని చెప్పేసి. వివో X100 Pro ప్రైస్ 90,000 రూపాయలు ఉంటుంది. iQOO 12 ప్రైస్ మీకు 50,000 విత్ ఆఫర్స్ 50,000 51,000 ఆ రేంజ్కి అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే వివో X100 Proకి వెళ్ళండి. ఎందుకంటే 90,000 ఎక్కడ 50,000 ఎక్కడ. నాకు తెలిసి మీరు వివో X100 అడగబోయి X100 Pro అని పెట్టినట్టున్నారు. X100 63,000 రూపాయలకి వస్తుంది. సో నా వరకు అయితే మాత్రం ఒకవేళ X100కి iQOO 12కి తీసుకోవాలంటే మాత్రం iQOO 12 మీకు బెటర్ ఆప్షన్. చాలా మంచి ఫోన్. 50,000కి మీకు మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్. మీరు కెమెరా సూపర్ కెమెరా కావాలనుకుంటే అప్పుడు మీరు 90,000 రూపాయలు పెట్టి వివో X100 Pro దాకా వెళ్ళండి. నెక్స్ట్ మనకి CBSE ఎగ్జామ్స్ ఉంటాయి కదా, 10th క్లాస్ ఇది సపరేట్ సిలబస్ CBSE అనేది. సో ఇది ఉత్తరప్రదేశ్ లక్నోలో ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి ఒక అమ్మాయి చిన్న పిల్లలు 13-14 ఏళ్ళు ఉంటాయి పిల్లలు వీళ్ళ ఏజ్. సో ఈ అమ్మాయి చదవాలి 10th క్లాస్ ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నిద్రపోకుండా నిద్ర యాంటీ స్లీపింగ్ పిల్స్ అని ఉంటాయి అనమాట. నిద్రపోవడానికి మనకి పిల్స్ ఉంటాయి స్లీపింగ్ పిల్స్. యాంటీ స్లీపింగ్ పిల్స్ అంటే నిద్రపోకుండా ఉండడానికి పిల్స్ ఉంటాయి. అవి వేసుకుంటుంది. రోజు అవి వేసుకొని నిద్రపోకుండా చదివి ఎగ్జామ్స్ రాస్తుంది. కాకపోతే అమ్మాయి ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు మొత్తం చెక్ చేసి బ్రెయిన్లో ఒక బ్లడ్ క్లాట్ అయింది, దాన్ని ఆపరేషన్ చేసి తీయాలి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ బాగానే ఉంది అమ్మాయి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసారు. ఇంటికి వచ్చి అమ్మాయి బెడ్రూమ్ మొత్తం చెక్ చేస్తే అప్పుడు వాళ్ళకి యాంటీ స్లీపింగ్ పిల్స్ అయితే దొరికినాయి. వాళ్ళకి అప్పుడు అర్థమైంది మ్యాటరు. పాపని తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లం అయితే లేదు, బాగానే ఉంది. కాకపోతే ఇట్లాంటివి చేయకండి. చిన్నపిల్లలు ఎవరైనా చూస్తుంటే వీడియో, ఒకవేళ పేరెంట్స్ ఉన్నా కానీ నైట్ మొత్తం చదవాలి అనే అవసరం లేదు. మీరు రోజుకి 6 నుంచి 8 గంటలు పడుకోండి, ప్రశాంతంగా చదువుకోండి. మైండ్ అంత ఫ్రెష్గా ఉంటే అంత ఫ్రెష్గా మైండ్లోకి అయితే మనం చదివేది ఎక్కుతుంది. మైండ్ ఎప్పుడు ఫ్రెష్ ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఇట్లాంటి పిచ్చి పనులు అయితే చేయకండి. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి మిస్ ప్రెగ్నెంట్. ఈమె ఎప్పుడు ప్రెగ్నెంట్గానే ఉంటుంది అనమాట. అందుకే ఆమెకు మిస్ ప్రెగ్నెంట్ అని చెప్పి పేరు పెట్టాం. ఈమె యాక్చువల్ పేరు వచ్చేసరికి బర్బరా, ఇటలీకి చెందిన ఆమె. 50 సంవత్సరాలు ఈమెకి. ఈమె 2000 సంవత్సరంలో కంపెనీలో జాబ్లో జాయిన్ అయింది. ఇటలీలో ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. కంపెనీ తరపు నుంచి మెటర్నిటీ లీవ్స్ కానీ డబ్బులు కూడా ఇస్తారనమాట వాళ్ళకి. సో ఇట్లా ఏమో దీన్ని క్యాష్ చేసుకోవడానికి 17 సార్లు ప్రెగ్నెంట్ అయింది. అంటే ఫేక్ ప్రెగ్నెన్సీలు అనమాట. మీరు నిజమే అనుకున్నారు. 17 సార్లు ప్రెగ్నెంట్గా లీవ్స్ తీసుకుంది, ప్రెగ్నెంట్ అయినట్టుగా. అంటే వాటిని కవర్ చేయడానికి సినిమాలో చూపిస్తారు కదా, దీంట్లో పెట్టడం ఇట్లా కడుపు ఇట్లాంటివన్నీ అన్ని నాటకాలు అయితే ఆడింది. సో ఏమో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది ఇది? 23 సంవత్సరాల నుంచి చేస్తుంది. 23 సంవత్సరాల్లో 17 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు మెటర్నిటీ లీవ్లు తీసుకుంది. అండ్ కంపెనీ దగ్గర నుంచి డబ్బులు దగ్గర 98 లక్షల దాకా ఏమో బెనిఫిట్స్ అయితే పొందింది. సో ఏమని ఫైనల్గా పట్టుకున్నారు వీళ్ళు. సో ఎందుకంటే ఏమో ఇంటికి వెళ్ళి చూస్తే ఏమో పిల్లలు లేరు. 17 మంది పిల్లలు ఉండాలి కదా, 17 మంది పిల్లలు లేరని అడిగితే ఏమో చెప్పిందేసరికి రీజన్ అంటే 12 మంది మిస్క్యారేజ్ అయిపోయారు, నాకు అబార్షన్ అయిపోయినాయి, 5 ఉన్నారని చెప్పింది. తర్వాత 5 పిల్లల కోసం చెక్ చేసిన 5 పిల్లలు కూడా లేరు. జస్ట్ ఏమో ప్రెగ్నెన్సీ ట్యాగ్ యూస్ చేసుకొని 98 లక్షల రూపాయల వరకు వాళ్ళ కంపెనీని అయితే మోసం అయితే చేసింది. వీళ్ళు ఫైల్ చేశారు, అంటే కేసు ఫైల్ చేశారు. ఈమెకు 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. దాంతోపాటు ఈ 98 లక్షల రూపాయలు కంపెనీకి తిరిగి చెల్లించాలని చెప్పేసి కోర్టు అయితే తీర్పిచ్చింది. సో ఇట్లున్నారనమాట జనాలు. మనకి ఏది వదలరనమాట. ఏది ఎక్కడ చిన్న మనకి దొరికినా కానీ దాన్ని పట్టుకొని మనం ఏదేం చేయాలన్నట్లున్నారు. సో ఇది ఓవరాల్గా ఈ రోజు న్యూస్ అయితే ఎపిసోడ్ మీరు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ మన రీసెంట్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్ ఇక్కడ కార్డ్స్లో వస్తున్నాయి, ఇక్కడ నుంచి వాటిని చెక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.